గుడ్ మార్నింగ్ క్యూటీస్. ఈ రోజు వీడియో డే ఇన్ మై లైఫ్. ఈ రోజు మార్నింగ్ లెగిసినప్పటికీ 8:30 అయింది. జనరల్లీ లెగిసిన వెంటనే ఫోన్ చూడకూడదు అంటారు, బట్ నాకు నిద్ర మత్తు పోవడానికి ఒక 2 to 5 minutes ఫోన్ అయితే చూస్తా. ఫ్యాన్ ఆఫ్ చేసి లైట్ ఆన్ చేస్తే గానీ నేను బెడ్ నుంచి లెగలేను. మార్నింగ్ లేవగానే సడన్ గా నాకు ఎక్కడి నుంచి ఇంట్రెస్ట్ వచ్చిందో తెలియదు ఎడిటింగ్ చేయడానికి. వర్క్ చేసే మూడ్ ఎప్పుడుంటే అప్పుడే చేసుకోవడం బెస్ట్ అనిపించి నేనైతే కంటిన్యూ చేశాను. సో చూసారు కదా, ఇంక కూర్చొని ఆ 30 seconds రీల్ అయితే ఎడిట్ చేశాను. ఫస్ట్ మార్నింగ్ లేవగానే నేను చేసే పని విండోస్ ఓపెన్ చేయడం. అప్పుడే నాకు వావ్ వాట్ ఈస్ సన్నీ బ్రైట్ డే అన్న ఫీలింగ్ వస్తుంది. తర్వాత ఇంకా యాజ్ యూజువల్ అందరూ చేసే పని బెడ్ షీట్స్ అవి ఫోల్డ్ చేసుకొని, చూసారా బైబిల్ తల కింద పెట్టుకుని పడుకుంటాను. తర్వాత బ్రష్ కంప్లీట్ చేసి స్నానం చేసే ముందు ఈ హెయిర్ రోల్ అని వాడతాను. నేను ఇది 2 months బ్యాక్ తీసుకున్నాను, బట్ కంటిన్యూస్ గా ఎప్పుడు యూజ్ చేయలేదు. సో ఎప్పటి నుంచైనా యూజ్ చేసి వర్క్ అవుతుందో లేదో మీకు చెప్తాను. తర్వాత ఇంకా రూమ్ అంతా నీట్ గా అరేంజ్ చేసి క్లీన్ చేసుకుంటాను. స్లో మార్నింగ్ పర్సన్ గైస్. తర్వాత నైట్ సోక్ చేసి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ అయితే తాగుతున్నా. నైట్ ఇలా ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్ ఏవో ఒకటి సోక్ చేసి పెట్టుకుంటా మార్నింగ్ తాగడానికి. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఎడిట్ చేసుకుంటున్నా. ఈ లోపే ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, చాలా ఆకలేసింది, అందుకే లంచ్ కొంచెం ఫాస్ట్ గానే కంప్లీట్ చేస్తా. ఇందాక ఫ్రెండ్ ఫోన్ చేశాడు అన్నా కదా, ఈ రోజు ఎలాగైనా ఖాళీయే కదా, 1 day శాండ్విచ్ బిజినెస్ చేస్తే ఎలా ఉంటది అని ఇద్దరం ఒక ట్రైల్ వేద్దాం అనుకున్నాం. ఫస్ట్ అయితే మినీ బర్గర్స్ అనుకున్నాం, అది ఎక్కడ మాకు దొరకకపోయేసరికి ఇలా శాండ్విచ్ అనుకున్నాం. ఇలా అనుకున్నామా లేదో బ్రెయిన్ 2x స్పీడ్ లో పనిచేస్తూ ఉంటది. కావాల్సిన థింగ్స్ ఏంటి, మిగిలిన యాక్టివిటీస్ ఏంటి, ఏవేవో రాసుకుంటున్నాను. సో ఇంకా అంతే, మా ఫ్రెండ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాడు నన్ను పిక్ చేసుకోవడానికి. సో ఇంకా నేను కూడా ఫాస్ట్ గా రెడీ అయిపోవాలి. ఈ రోజు అయితే నేను ఎల్లో కుర్తీ టాప్ వేసుకుందాం అనుకున్నాను. అండ్ గాయస్ అది డాండ్రఫ్ ప్రౌన్ స్కార్. సో ప్రస్తుతానికి ఈ ప్రొడక్ట్స్ అయితే యూస్ చేస్తున్నా. ఎలా ఉందో ఒక 1 month తర్వాత చెప్తా. ఇంకెక్కువగా వీడియోస్ తీయలేకపోయాను, చాలా లేట్ అయిపోయింది. ఇంకా థింగ్స్ అన్ని తీసుకొని వచ్చి శాండ్విచెస్ ప్రిపేర్ చేస్తున్నా. బ్రెడ్, మైనీస్, ఆనియన్స్, టమాటోస్, చికెన్ మసాలాస్, ఏవేవో థింగ్స్ అన్ని తీసుకొచ్చాం. రెసిపీ మా ఫ్రెండ్ కి బాగా తెలుసు, ఇంకా అమ్మమ్మ హెల్ప్ తీసుకొని మేము ముగ్గురం ప్రిపేర్ చేసేసాం. చికెన్ శాండ్విచ్ కోసం చికెన్ అయితే బాయిల్ చేసి ఫ్రై చేస్తున్నాం. శాండ్విచ్ 40 rupees కాబట్టి చిన్న బ్రెడ్స్ ని ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకున్నాం. ఈ ప్రిపరేషన్ చేసినప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇది మా సెటప్ అన్నమాట. ఈ థింగ్స్ అన్ని ఒక పెద్ద బ్యాగ్ లో పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాం. పెద్ద సెటప్ ఏం లేదు, స్కూటీ మీద పెట్టేసి సెల్ చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ కస్టమర్ ఎవరో తెలుసా, జెరాక్స్ షాప్ ఆంటీ అన్నమాట. ప్రింట్ చేస్తున్నప్పుడు చూసి తీసుకున్నారు. గైస్ ఒక 1 hour చేస్తే మేము 500 తెచ్చుకోగలిగాం. బట్ మాకు ప్రాసెస్ కి అంతటికి చాలా లేట్ అయిపోయింది. నెక్స్ట్ డే చేద్దామని ఇంటికి వచ్చేసాం. ఐ నో ఇట్ డజంట్ ఫీల్ రైట్, బట్ నాకు లేట్ అయినా వాళ్ళ ఇంట్లో లేట్ అవ్వకూడదు. కొంచెం సాడ్ గా అనిపించింది, బట్ మా మమ్మీ బిర్యానీ తెచ్చింది కదా, ఇంకా సాడ్నెస్ అంతా ఎగిరిపోయింది. బిర్యానీ తిన్నప్పుడు ఐ డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్, అండ్ ఆబ్వియస్లీ ఎవరైనా అదే చేయాలి. సో డిన్నర్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ డే కోసం చియా సీడ్స్ ని సోక్ చేస్తున్నా. చియా సీడ్స్ 50% కన్నా ఎక్కువ వెయిట్ వాటర్ నుంచి తీసుకుంటది, అండ్ దానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గైస్, మీరు గూగుల్ అడిగి తెలుసుకోవచ్చు. తర్వాత బెడ్ అరేంజ్ చేసుకొని మేకప్ మాన్యువల్ అని లీసా పోటర్ డిసిషన్ ఆథర్ ఈ బుక్ అయితే చదువుతున్నా. నాకేమనిపించిందంటే బిగినర్స్ కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది, అండ్ కొన్ని టిప్స్ అయితే బాగున్నాయి. ఇంకా బుక్ చదువుకుంటూ ఐ మాయిశ్చరైజ్ మై లిప్స్ అండ్ బాడీ. నేను చూపిస్తున్న ప్రొడక్ట్సే కాదు, బట్ బాడీని మాయిశ్చరైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేనైతే ఫర్ బాడీ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాను. అది హెవీగా కాదు, ఆ డ్రై ప్యాచెస్ కనిపించకుండా రాస్తే చాలు. ఇంకా తర్వాత నేను కూడా బుక్ చదవడం కంటిన్యూ చేశాను. ఈ మోడల్ ఫేస్ చూడండి ఎంత యూనిక్ గా ఉందో. మోడల్స్ మొహం మీన్ గా పెడతారు తెలుసు, ఈవిడ ఫేస్ అది మీన్ కూడా కాదు గైస్. నాకైతే ఈవిడ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ చాలా డిఫరెంట్ గా అనిపించాయి. ఈ చాప్టర్ వరకు చదివాను. బుక్ చదువుతుండగా ఇంకా నాకు నిద్ర వచ్చేసింది. సో దాట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. సీ యు అగైన్.